పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఖైదీలతో తయారు చేసిన విత్తన బంతులను వాహనదారులకు పంపిణీ చేశారు. 2 లక్షల విత్తన బంతుల లక్ష్యంగా అటవీ శాఖ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా అరువైన ప్రదేశాలలో చల్లనున్నట్లు చెప్పారు. జైళ్లలో వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పుడు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాము. సీడ్ బాల్స్ అంటే ఇది యూజువల్లీ లోకల్ సీడ్స్ తీసుకుని కోకోనట్ అండ్ మట్టి అది పెట్టి ఒక బాల్ లాగా తయారు చేస్తారు. సో ఎవరు పెట్రోల్ తీసుకుని వచ్చినప్పుడు ఎస్పెషల్లీ కార్లో వచ్చిన వాళ్ళకి మేము ఇస్తాము. వాళ్ళు వెళ్ళినప్పుడు ఎక్కడ బ్యారల్ ల్యాండ్ ఉంది, వేర్ ట్రీస్ ఆర్ నాట్ దేర్, అక్కడ ఈ సీడ్ బాల్ పాడేస్తే వెన్ ఇట్ రెయిన్స్ ఆ సీడ్ అలాగా తయారు చేస్తాము. ఆ బాల్ దాంట్లో మాయిశ్చర్ కలెక్ట్ అయిపోయి ఇట్ విల్ స్టార్ట్ జర్మినేటింగ్. సో దానికోసం మేము ఇది సీడ్ బాల్ ఇక్కడ పెట్రోల్ బంక్ నుంచి స్టార్ట్ చేస్తాము. అండ్ బిసైడ్స్ ఫ్రమ్ జైల్స్, ఇంతకు ముందు కూడా మేము సీడ్ బాల్ డిస్ట్రిబ్యూషన్ వీ హావ్ డన్ ఫ్రమ్ ది జైల్స్. సో జైల్ డిపార్ట్మెంట్లో అన్ని జైల్స్ నుంచి సీడ్ బాల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. జైల్ అంటే రిలీజ్ ప్రిజనర్స్ అండ్ మాకు ఈరోజు ఇనిషియేషన్ తీసుకొని డీజీ గారు మరి అందరికీ అవేర్నెస్ కావాలి, సో మొత్తం కాలుష్యరహితంగా చేయాలని చెప్పి జైల్స్లో ఆల్రెడీ కాలుష్యరహితంగా క్లీన్ జైల్స్గా మేడం చేశారు. జైల్స్లో ఉన్న వేస్టేజ్ అంతా కూడా డంప్ అంతా కూడా బయటకు పంపించి మొత్తం క్లీన్ జైల్స్గా చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడే మీటింగ్ అయింది. సో మీటింగ్లో కూడా మేడం గారు చెప్పడం జరిగింది, ప్రతి జైల్లో కూడా ఎక్కడెక్కడైతే వేకెంట్ ప్లేసెస్ ఉందో అన్ని చోట్ల కూడా ట్రీ ప్లాంటేషన్ చేయాలని చెప్పి, అదేవిధంగా వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ప్రతి జైలు ప్రెమిసెస్లో కూడా తవ్వి వాటర్ హార్వెస్టింగ్కి మనం సహకరించాలని చెప్పి మేడం చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఇనిషియేషన్ తీసుకొని డీజీ గారు మరి అందరికీ అవేర్నెస్ కావాలి,